అవును, నేనే చెప్పాను. అయితే ఏంటి? నిన్ను నా మీదే చెయ్యెత్తుతావా? నిన్ను కొట్టడానికి నాకు క్షణం పట్టదు. నువ్వే చేశావని నీ గురించి మురారితో ఒక్క మాట నేను చెప్పానంటే చెప్పిన మరుక్షణం మురారి నిన్ని ఇంటి నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అత్తయ్య మాట కోసం నేను కట్టుబడున్నాను. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నటించడం మానేసి మురారిని మనస్ఫూర్తిగా ప్రేమించు. నీ లైఫ్ బాగుంటుంది. ఏమైంది వదినా? ఏమైంది? అదే నీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మురారి. ఇంతలో నువ్వే వచ్చేసావు. నీ ప్రేమ కోసం, నీ క్షమాపణ కోసం పాపం నక్షత్ర పస్తులుంది. ఏకంగా ఒకరోజు నీరసమొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకంటే ఒక భార్య త్యాగం ఏముంటుంది? నక్షత్ర నీ బంగారం మురారి. కోడలంటే, భార్య అంటే ఇలా ఉండాలి. వదినా, నక్షత్రాన్ని నువ్వే ఇంతగా పొగుడుతున్నావంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులుగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోయాయి. నువ్వనుకున్న బాక్సర్ గోల్ కూడా నువ్వే అచీవ్ చేశావు. ఇంతకంటే జీవితంలో సంతోషం ఇంకేం కావాలి? వెరీ గుడ్ మురారి. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ గుడ్ అంటే గుర్తుకొచ్చింది వదినా. తొందరలోనే నక్షత్ర ఈ ఇంట్లో అందరికీ గుడ్ న్యూస్ చెప్పేలా ప్లాన్ చేస్తున్నాం. గుడ్ న్యూసా? అంటే నీ ఉద్దేశం? నేను ఈ టోర్నమెంట్కి వెళ్ళడానికి ముందు నక్షత్ర నాకు ఒక ప్రామిస్ చేసింది. అది ఇప్పుడు ప్రేమగా నిలబెట్టుకోబోతుంది. అదేంటో చెప్పొచ్చు కదా? తొందరలో నీకే తెలుస్తుందిలే వదినా. నక్షత్ర నీకు చెప్తుంది. నక్షత్ర, ఆ గుడ్ న్యూస్ ఏంటో ముందుగా నువ్వైనా రివీల్ చేయవా? మురారి విషయంలో నేనెప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్పను. చెప్పాల్సొస్తే బ్యాడ్ న్యూసే చెప్తా. కాస్తైనా పొగరు తగ్గలేదు. ఎప్పటికి మారుతుందో ఏంటో. సౌందర్య, నిద్ర రావట్లేదా? నీకు? నా పరిస్థితి కూడా అదే. మరేం చేద్దాం? ఏం చేద్దాం? పోస్ట్ పోన్ అయిందనుకున్న ఫస్ట్ నైట్ ని ఈ నైట్ ప్లాన్ చేద్దామా? వద్దు చరణ్. ప్లీజ్ సౌందర్య, మనం దేని గురించి భయపడే పనిలేదు. ప్లీజ్ కాదనకు. వద్దు చరణ్. సౌందర్య ప్లీజ్. వద్దు. సౌందర్య, సౌందర్య ఆగు. ఏ సౌందర్య, నా జీవితం నాశనం చేసి నువ్వు చరణ్తో సంతోషంగా ఉంటావా? నిన్నిప్పుడే చంపేస్తా. వైనం చెప్పదు కాలం, ఒంటరి ఉంటే మృత్యువు నీకు ఖాయం. కన్నుల ముందు వెన్నెల ఉంది, వేసావా అడుగును అడుగు అడవికి నిన్నే తర్పణమిస్తుంది. పొద్దుకు తెలుసు నిత్తుర విలువ, ముద్దుగా పడుకుంటే ఈ ముద్దుల కలలో రంగే ఆకాశీ అవుతుంది. కంచే నీయదురా ఈ గందరగోళం, ఆగగనం దాకా వినపడాలి నీయడం. శరణం శరణం అన్నావా, మరణం మరణం. కన్నా ఎరుగ
కాదురో ఇది కాలే గోళ శబ్దం చేయకు శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దంలోనే ఉంది భయానకం పురుషత్వము అమావాస్యలా కరిగెను స్త్రీతత్వము ఆగాగాగు. మళ్ళీ ఏంటి మేడం? నో హగ్గింగ్స్. ఇది మాత్రం పెళ్లి తర్వాతే. అదేంటి? అదంతే. పద వెళ్దాం. అయినా మనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా పెళ్ళే మిగిలింది. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లితో సమానం. మరి సగం సగం పనులను చేయనివ్వకపోతే ఎలాగండి? హలో, సగం పనులు కూడా పూర్తిగా పెళ్ళయ్యాకే. ఎక్కండి మేడం. మ్. సరే వెళ్దామా? ఫస్ట్ ఎక్కడ మేడం? అలా తీసుకెళ్తూ ఉండు. దారిలో ఎక్కడైనా మంచి ఐస్ క్రీమ్ షాప్ కనబడితే అక్కడ ఆగి మంచి ఐస్ క్రీమ్ తిందాం. మేడం ఒక నిమిషం, మీరు ఐస్ క్రీమ్ తినొద్దు. ఎక్స్చేంజ్.